పల్నాడు జిల్లా గామాలపాడలో మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఫ్యాక్టరీ సిబ్బంది రెవెన్యూ అధికారులతో చర్చా వేదిక ఏర్పాటు చేశారు. మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి అన్యాయం జరుగుతుంది అని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఫ్యాక్టరీ నిర్మించకుండా యాజమాన్యం జాప్యం చేస్తోంది అని మండిపడ్డారు. ఫ్యాక్టరీ నిర్మించి రైతులకు ఉపాధి కల్పించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చినా మైహోమ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. యాజమాన్యం ఫ్యాక్టరీ కట్టకపోతే జూన్ నుంచి భూములు చదును చేసి పంటలు వేస్తామని హెచ్చరించారు. గామాలపాడు సంబంధించి మైహోమ్ సిమెంట్ వాళ్ళు 20 సంవత్సరాల క్రితమే ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు. వాళ్ళు కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి. కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఉపాధి లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని లాస్ట్ టైం మన కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో కూడా వాళ్ళు అర్జీ ఇచ్చున్నారు. దాని మీద కలెక్టర్ గారు ఒకసారి విచారణ చేసి నివేదిక పంపించమన్నారు. అందుకోసమని దానిలో భాగంగా ఇవాళ 21వ తారీఖున మన గామాలపాడు గ్రామ సచివాలయంలో మీటింగ్ కండక్ట్ చేశాము. మీటింగ్కి అందరూ వచ్చారు కానీ ఫ్యాక్టరీ వాళ్ళైతే రాలేదు. మన గ్రామస్తులు వాళ్ళంతా ఒక 24 డిమాండ్స్తో ఒక వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతిపత్రాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా ఇచ్చారు సార్, మరి మైహోమ్ వాళ్ళు రాలేదు, తమ ఆదేశాల ప్రకారం ఇట్లా మీటింగ్ ఒకటి కండక్ట్ చేశాము. కానీ వాళ్ళు మైహోమ్ వాళ్ళు గైర్హాజరయ్యారు. కాబట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకుని వీళ్ళ డిమాండ్లు సత్వరం పరిష్కరించేటట్టుగా చూస్తారని మేము తెలియజేస్తూ ఈ వినతిపత్రాన్ని మన కలెక్టర్ గారి ద్వారా పంపించి కలెక్టర్ గారి ద్వారా వాళ్ళ మైహోమ్ సిమెంట్ వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ రైతులకు తెలియజేస్తానని సభపూర్వకంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. మేము గత 20 సంవత్సరాల నుండి మైహోమ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చాం. అది భూములు కూడా 3 విడతల్లో తీసుకున్నారు. ఫస్ట్ విడత 50,000 రూపాయలు తీసుకున్నారు. రెండో విడతలో 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. మాకు ఆ రోజు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మమ్మల్ని మాయమాటలతో నమ్మించి మా దగ్గర కనీసము ఒక 2-3 వేల ఎకరాలు తీసుకున్నారు ఆ రోజు మా దగ్గర. ఇంతకీ ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నిర్మిస్తాము, వచ్చే సంవత్సరం నిర్మిస్తామని చెప్పేసి కాలయాపన చేసుకుంటా మమ్మల్ని ఈ ఉపాధి లేక కూలీలుగా మమ్మల్ని మార్చారు. కానీ వాళ్ళ పెట్టుబడుల కోసం వాళ్ళు బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఇండస్ట్రీ పరంగా వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ మా రైతులకైతే ఇప్పటి వరకు న్యాయం చేసింది లేదు. ఈయాటికి మేము రైతు కూలీలుగా మారిపోయాము. మేము గతంలో ఆర్డీఓ కలెక్టర్ గారికి రెవెన్యూ సదస్సులో మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఆ మెమోరాండం దీంతోనే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి మామూలుగా తెలియపరచడమైంది. ఎంఆర్ఓ గారు కంపెనీ యాజమాన్యానికి 21వ తారీఖున రైతులతోనూ నష్టపోయినటువంటి రైతులతో చర్చించుదామని చెప్పేసి గ్రామ సచివాలయం దగ్గర సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి అన్ని డిపార్ట్మెంట్లు తర్వాత రైతు వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు పెడసెవని పెట్టి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి చేసే విధానాలను తెలియపరచొస్తుందో లేకపోతే వాళ్ళ యొక్క లొసుగులు ఎక్కడ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరించి ఉన్నారు, కంపెనీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి అయితే ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఏదైతే పరిష్కారం